నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి చెందుతున్న తరుణంలో అమరచింత మండలంలో ఈరోజు వికసిత్ భారత్ కార్యక్రమానికి వచ్చినటువంటి కార్యకర్తలకు అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఈరోజు అమరచింత మండలంలో గత కొన్ని రోజులుగా కమిటీ నిర్ణయం కమిటీ అంటే రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు రాష్ట్ర అధ్యక్ష నియామకం అదేవిధంగా జిల్లా అధ్యక్షుల తర్వాత కమిటీలన్నీ కూడా ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు అమరచింత మండలంలో అధ్యక్షురాలు సమక్షంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కార్యకర్తలందరూ కూడా చాలా ఆహ్లాదకరంగా సంతోషంగా వాళ్ళ యొక్క హావభావాలు తెలియజేయడం జరిగింది. ఇందు మూలంగానే అధ్యక్షురాలతో పాటు కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్ష, కార్యదర్శి, ఉపాధ్యక్షులు అదేవిధంగా కోశాధికారులతో సహా మన అమరచింత టౌన్ రూరల్ మొత్తం కలిపి ఒకే యూనిట్గా తీసుకొని ఈరోజు కమిటీ వేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ అరుణమ్మక్క గారిని ఆదర్శంగా తీసుకొని 7 మంది ఎమ్మెల్యేలని ఓడగొట్టి అరుణమ్మక్క గారు ఈరోజు మహబూబ్ నగర్లో భారతీయ జనతా పార్టీ యొక్క జెండా ఎగురవేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అందులో అమరచింత మండలం నుంచి అత్యధిక ఓట్లు పడ్డందుకు అమరచింత టౌన్ మరియు రూరల్ వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అరుణమ్మక్క గారిని ఆదర్శంగా తీసుకొని రాబోయే రోజులలో స్థానిక సంస్థల లోపల గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ప్రతి ఒక్కరూ కూడా గెలవాలని చెప్పేసి మనకు పార్టీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంతో ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఎప్పుడు మేము ముందుకు వెళ్ళి విజయదుందుబి మోగించి అరుణమ్మక్క గారికి మేము కానుకగా ఇవ్వాలని చెప్పేసి ఎదురు చూస్తున్న మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అభినందనలు. గత 10 సంవత్సరాలుగా ముఖ్యంగా నీళ్ల విషయంలో కావచ్చు, విద్య విషయంలో కావచ్చు, వ్యవసాయ రంగం విషయంలో కావచ్చు నా వంతు సహాయ సహకారాలు ఇచ్చినందుకు వారం రోజుల క్రితము మనకు గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ వాళ్ళు మద్రాసులో మమ్మల్ని పిలిచేసి డాక్టరేట్ అవార్డు ఇచ్చినందుకు యూనివర్సిటీ వాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళు నా పైన ఇంకా ఒక నమ్మకాన్ని ఉంచి రాబోయే రోజులలో మీరు ఇంకా బలంగా పనిచేయాలని చెప్పేసి మాకు ఆశీర్వదించడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు అంటే గతంలో నేను ఎప్పుడు వచ్చినా కూడా నాకు ఉన్నటువంటి 55 ఎకరాలకు వచ్చినటువంటి రైతు బంధు కానీ, ప్రస్తుతం వచ్చినటువంటి రైతు భరోసా కానీ, అప్పుడు రైతులకు విద్యా సంస్థలకు ఇచ్చిన, ఇప్పుడు చాలా గ్రామాల లోపల విద్యుత్ దీపాలు లేక చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి విద్యుత్ దీపాలకు గాను నాకు వచ్చినటువంటి గత వారం రోజుల ముందు వచ్చినటువంటి రైతు భరోసా 3,33,000 రూపాయలను మేము విద్యుత్ దీపాలకు విరాళంగా ఇస్తూ ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందులో భాగంగానే ఈరోజు ఆత్మకూరులో ఒక హైమాస్ట్ లైటు, అదేవిధంగా అమరచింత టౌన్ లోపల ఒక హైమాస్ట్ లైటు ఏపీయడం జరుగుతుంది. వారం 10 రోజుల లోపల ఈ లైట్లను కూడా అరుణమ్మక్క గారి చేతుల మీదుగా వెలిగిస్తా అని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తూ భారత్ మాతాకి జై. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.